నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మళ్ళీ మంగళూరు మంటల్లో కూరుకుపోయింది. రోడ్డు మధ్యలోనే క్రూర మృగాల్లా నరికి చంపారు బజరంగ్ దళ్ నేత సుహాస్ శెట్టిని. తల్వార్లు డాగర్లు పట్టుకొని వచ్చిన ఉగ్రవాద మూకలు. అది ఓ హత్య కాదు, ఒక హిందువును బలికొట్టిన జిహాద్ మారణ హోమం. ఇది ఒక్కటి కాదు, ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయి. బీజేపీ యువనేత ప్రవీణ్ నెత్తారు హత్యకు ఇది ఎక్స్టెన్షన్ అంటున్నారు. ఫాజిల్ అనే పిఎఫ్ఐ అనుచరుని హత్య చేశారన్న కారణంగా ప్రధాన నిందితుడిగా ఉన్న సుహాస్ శెట్టినే టార్గెట్ చేశారు. ఇక్కడే కథ ఆగలేదు. పిఎఫ్ ఇప్పటికే నిషేధిత సంస్థ, కానీ మళ్ళీ MSc7 అనే కొత్త రూపంలో బయటకు వస్తుంది. అదే మళ్ళీ కర్ణాటకను కాల్చేస్తుందని కొన్ని సంఘాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక మత ఘర్షణలకు పెట్టింది పేరు. 1980ల నుండి మల్నాడు ప్రాంతం అంటే మంగళూరు, చిక్కమగళూరు, కొడుగు, శివమొగ్గ వంటివి మత వివాదాలకు కేంద్రంగా మారిపోయాయి. ఇక్కడ RSS, బీజేపీ, ABVP, బజరంగ్ దళ్ కార్యకలాపాలు కూడా చాలా బలంగా ఉంటాయి. దీనికి ఎదురుగా PFI, KFD వంటి ముస్లిం సంస్థలు రెచ్చిపోతా ఉన్నాయి. KFD పైన 1600 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ 2015లో సిద్ధరామయ్య ప్రభుత్వం వాటన్నింటిని కూడా తీసిపడేసింది. PFI పేర్లు మార్చుకుంటూ చట్టాలని మోసం చేస్తూ దాడులు చేస్తా ఉన్నది. సిమి SIMI అనే ఉగ్ర సంస్థపై వాజ్పేయి ప్రభుత్వం నిషేధం విధించింది అప్పట్లో. వెంటనే KFD పేరుతోటి కొత్త ముస్లిం సంస్థ ప్రారంభమైంది. దాన్నే PFIగా మార్చి దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు MSc7 అనే మరో కొత్త ముఠాతో తిరిగి మీ ముందుకు వచ్చింది. 2022 ప్రవీణ్ నెత్తారు హత్య, 2023లో 370 దాడులు, 2024లో సుహాస్ హత్య. ప్రతి సంవత్సరం హిందూ కార్యకర్తల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2023లో మాత్రమే 370కి పైగా దాడులు కేసులు నమోదైనాయంటే ప్రభుత్వాలు ఎంత మౌనంగా ఉన్నాయి. పోలీసులు చేతులు ఎత్తేసిర్రు అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయాల గేమ్ కాదు, దేశభక్తుల మీద మతవాదుల దాడి. ఇది ఓ ఆర్గనైజ్డ్ వార్ఫేర్. రెచ్చగొట్టే ఉపన్యాసాలు, రెక్కీలు, స్లీపర్ సెల్ గ్యాంగులు అన్నీ కలిసి పనిచేస్తా ఉన్నాయి. ఇది కేవలం కర్ణాటకకే పరిమితం కాదు, మైసూర్ నుంచి ధార్వాడ్ వరకు విస్తరించింది. ఇది ఒక్కో హత్య మాత్రమే కాదు, ఒక్కో హెచ్చరిక. ప్రతి సుహాస్ హత్య వెనుక ఒక జిహాదీ స్కెచ్ ఉంది. మనం ఇంకొంచెం డీటెయిల్గా ఈ విషయాలను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాల్లో మతపరమైన ద్వేషం, ఘర్షణలకు చాలా గతమే ఉన్నది. మరీ ముఖ్యంగా 2014 నుంచి వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉన్నది. 2007లో PFI కర్ణాటకలోకి ప్రవేశించింది. PFI స్థాపించిన ఏడాది కాలానికే కన్నడ ప్రాంతాలకు కూడా పాకింది. మరీ ముఖ్యంగా తీర ప్రాంతంలో ప్రాబల్యం కోసం, యువతను ఆకర్షించడం కోసం రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగాలను రకరకాల మాధ్యమాల ద్వారా యువకులకు చేరవేసింది. PFI స్థాపించక ముందే కర్ణాటక ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద భావాలను వ్యాప్తి చేసే కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ పేరుట 2001లో ఏర్పడిన సంస్థ ఒకటి ఉండేది. కేరళ కేంద్రంగా పనిచేసే నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ అనే సంస్థ కూడా ఉండేది. ఈ రెండు సంస్థలు విలీనం తర్వాత ఏర్పడిందే PFI. కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ అనే సంస్థ ఏర్పడడానికి కూడా ఒక నేపథ్యం ఉన్నది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, SIMI, సిమి మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు, అది 2001లో కేంద్రం నిషేధించింది. సిమిని నిషేధించగానే వెంటనే కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ ఏర్పడింది. అదే KFD కార్యకర్తలు హిందూ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. సుమారు 1600 మంది KFD మూకల మీద కేసులు కూడా నమోదైనాయి. అయితే 2015లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1600 మందిపై నమోదైన కేసులన్నింటిని కూడా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవడంతో KFD కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. PFIని కేంద్రం నిషేధించగానే MSc7, మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ 7 అనే కొత్త పేరుతోటి PFI రూపం మార్చుకున్నట్టే సిమి నిషేధం తర్వాత కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ ఏర్పడ్డది. సారం మార్చుకోకుండా నిషేధం విధించగానే పేరు మార్చుకుంటూ, చట్టం నుంచి తప్పించుకుంటూ కర్ణాటక సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు. 2001లో వాజ్పేయి ప్రభుత్వం సిమిపై నిషేధం విధిస్తే సుప్రీంకోర్టు జోక్యంతో చీఫ్ జస్టిస్ KG బాలకృష్ణన్ తీర్పు కారణంగా సిమి పైన నిషేధం కూడా దొలికిపోయింది. దీంతో మళ్ళీ దాడులు పెరిగినాయి. అయితే ఎప్పటికైనా సిమి ఉండదని గ్రహించిన ఉగ్రశక్తులు ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. దక్షిణ కర్ణాటకలోని తీర ప్రాంతంలో సుమారు 24% ముస్లిం జనాభా ఉంది.
ఈ ప్రాంతంలో 1983లోనే తొలిసారి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 1970లో ఏర్పడిన సిమి సరిగ్గా 80వ దశకం ఆరంభంలోనే దక్షిణ కర్ణాటకలోని తీర ప్రాంతంలోకి ప్రవేశించింది. బీజేపీ స్థాపించిన కొన్నాళ్లకే జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తీర ప్రాంత నియోజకవర్గాల్లో ఆ పార్టీకి విశేషమైన ఆదరణ కూడా లభించింది. అప్పటికే సిమి చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ యాక్టివిటీ చేస్తా ఉన్నది. బీజేపీ సహా ఇతర హిందూ సంఘాలు బలపడితే తమ ఉగ్రవాద కార్యకలాపాలు సాగవని భావించడంతో దాడులకు పూనుకోవడం మొదలైంది. అయోధ్య ఉద్యమం మొదలవగానే దాడులు మరింత పెరిగినాయి. కర్ణాటకలో సిమి ప్రాబల్యం ఏ స్థాయిలో ఉండేదంటే 1981లో పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్ నేత యాసర్ అరాఫత్ భారత్కు పర్యటించిండు. పశ్చిమ దేశాల తొత్తుగా మారిన అరాఫత్ పాలస్తీనా యుద్ధాన్ని నీరుగార్చాడంటూ కర్ణాటక వ్యాప్తంగా అరాఫత్ రాక నిరసిస్తూ ప్రదర్శనలు జరిగినాయి. అయోధ్య ఉద్యమం తర్వాత మలనాడు ప్రాంతంలో హిందుత్వ శక్తులు సైతం ప్రాబల్య స్థానంలోకి వచ్చినాయి. పెద్ద ఎత్తున యువకులు తమ అస్తిత్వ ప్రకటన చేయడానికి హైందవ సంఘాల్లో చేరారు. గడిచిన దశాబ్దన్నర కాలంగా ఉగ్రశక్తులు స్లీపర్ సెల్స్ జాడ కనిపెట్టడంలో హిందూ యువకులు ముందుంటున్నారు. మరోవైపు పిఎఫ్ఐ సైతం యువకులను శిక్షణ ఇస్తూ రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. పిఎఫ్ఐ నిషేధం తర్వాత దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉగ్రముఖలు MEC7ను కర్ణాటకలో స్థాపించాలని ఆరాటపడతా ఉన్నారు. MEC7 అసలు రంగు ముందే బయటపడడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే 2022లో బీజేవైఎన్ నేత ప్రవీణ్ నెత్తారు హత్య జరిగింది. అకారణంగా జరిగిన ఈ హత్యపై అప్పట్లో దక్షిణ కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగినాయి. ప్రవీణ్ నెత్తారు హత్య జరిగిన మరుసటి ఏడాది 2023లో హిందూ సంఘాల కార్యకర్తల మీద సుమారు 370 దాడులు జరిగినట్టు పోలీస్ కేసులే సాక్ష్యం చెప్తా ఉన్నాయి. ఈ వరుసలో జరిగిందే బజరంగ్ దళ్ నేత సుహాస్ శెట్టి హత్య. ఇదే స్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో MEC7 సంస్థ మరోసారి దక్షిణ కర్ణాటక ప్రాంతాన్ని మరుభూమిగా మార్చే అవకాశం ఉన్నదని స్థానిక హిందూ సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా పేర్లు మారుతున్నాయి, కానీ కుట్రలు కుతంత్రాలు మాత్రం మారతలేవు. సిమి నుంచి KFD అయింది, KFD నుంచి PFI అయింది, PFI నుంచి MEC7. పేర్లే కాదు, ఫార్ములాలే మారుతున్నాయి, కానీ లక్ష్యం మాత్రం ఒకటే: హిందువుల ధైర్యం తుడిచేసే ఓ వ్యవస్థాత్మక దాడి. ఇది ఎవరూ ఒకరిపై పగ తీర్చుకునే హత్య కాదు. ఇది సంఘపరంగా సాయుధంగా మతాన్ని అడ్డుగా పెట్టుకొని నడిచే మిషన్. ప్రతి MEC7 సభ్యుడు వెనుక ఓ పాత ముఠా ఉన్నది. ప్రతి హిందూ కార్యకర్త హత్య వెనుక ఓ అంతర్యుద్ధ శకటంలా గూఢంగా నడిచే ఆట ఉన్నది. రావణుడు సాధువు వేషంలో వచ్చి సీతమ్మను అపహరించినట్టు ఇక్కడ పదాలు మాత్రమే కొత్తవి, బాణాలు మాత్రం పాతవే. మరి ఈ పరిస్థితిలో మౌనంగా కూర్చొని చూస్తే సరిపోతుందా? ఇప్పుడు మౌనం వహించిన హిందువు రేపు మరొక సుహాస్గా మారే ప్రమాదం ఉన్నది. ఇది మతదాడి కాదు, ఇది దేశానికో మానసిక దాడి, ఇది ధర్మానికో అవమానం. ఇది సైనిక చింతన కలిగిన ప్రతి హిందువుకి ఒక పిలుపు. జెండా మారినా జిహాదీ జాడ మారట్లేదని అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ఇది కర్ణాటక విషయం మాత్రమే కాదు, దేశ రక్షణకు ముందస్తు హెచ్చరిక. ప్రతి హిందువు ఒక శక్తిగా మారాలి, శత్రువుని ఎదురించాలి. ప్రళయం వచ్చినా ధర్మ రక్షణ కోసం ఖచ్చితంగా నిలబడాలి. నాకెందుకులే 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 అని అనుకుంటే నాకు అనుకునే నీకు నువ్వే ఉండవు. చివరికి ఏం మిగులుతుంది నువ్వు లేకపోతే? అర్థం చేసుకో మిత్రమా. ప్రశ్నించే గొంతు కావాలి, నువ్వు ప్రశ్నించాలి. నీ కోసం నిలబడే నాయకులను ఎన్నుకోవాలి. జై హింద్, మేరా భారత్ మహాన్. ఇట్ ఇస్ ఏంటి, మీ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అసలు మర్చిపోవద్దు. మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 4 లక్షలకు పైచిలుకున్నటువంటి ఛానల్ని మనం వదిలేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మనం గేమ్ స్టార్ట్ చేసాం. 0 నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు మనం 27,000లో ఉన్నాం. 4 లక్షలు ఎక్కడ, 27,000 ఎక్కడ? మనం పెడుతున్నటువంటి వీడియోలు కంటెంట్ మీరు చూడండి, బట్ రీచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా మందికి మీరు పంపే ప్రయత్నం చేయాలి. అట్ ది సేమ్ టైం మనం ఇంకొంత నిలదొక్కునే వరకు మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 అవసరం.